వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. పాపం పోసాని మొన్నటి వరకు జైల్లోనే గడిపిన ఈ వైసీపీ నేతకు బెయిల్ రూపంలో కొద్దిగా ఊరట కలిగింది. అయితే అంతా బాగుందనుకునే లోపు ఆయనకు మళ్లీ తాకీదులు అందాయి. దీంతో ఇదేంది రాజా, నీ కథ మళ్లీ మొదటికి వచ్చిందని అంటున్నారు జనం. ఇక అసలు విషయం ఏంటంటే, పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో పోసాని మళ్లీ అరెస్ట్ అవుతారన్న చర్చ మొదలైంది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ పోలీసులు మరో బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా పోసానిపై మరో కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో సూళ్లూరుపేట పిఎస్లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి నెల 15న విచారణకు రావాలని పోలీసులు పోసానిని ఆదేశించారు. నిన్న సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్తున్న సమయంలో ఈ నోటీసులు అందించారు. పోసాని కృష్ణ మురళిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ అభియోగాలతో ఫిబ్రవరి 26న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లి పోలీసులు హైదరాబాద్లోని పోసాని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లో మొత్తం 16 కేసులు ఆయనపై నమోదయ్యాయి. సిఐడి కూడా ఆయనను అదుపులోకి తీసుకుని విచారించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో మార్చి 22న పోసాని గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. కానీ మళ్లీ కేసుల విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో పోసాని దాదాపు నెల రోజులకు పైగా జైల్లో ఉన్నారు. కేసు గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడవద్దని, 2 లక్షల రూపాయలు విలువతో 2 వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలని బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు పోసానికి స్పష్టం చేసింది. 4 వారాల పాటు ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు మంగళగిరిలోని ఏపీ సిఐడి ఆఫీస్కు వచ్చి సంతకం చేయాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఏపీ పోలీసులు విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు అందరికీ వదల బొమ్మాలి వదల అనే అరుంధతి సినిమా డైలాగ్ గుర్తుకు వస్తుంది.